హాయ్ గాయ్స్! చాలామందికి గులాబ్ జామ్ అనేది రౌండ్ షేప్ రాదు కదా! లోపల కూడా ముద్ద ముద్దగా అయిపోవడం, ఉడక్కపోవడం అలా జరిగిద్ది. ఎవరికో ఎందుకండి నాకే కుదరదు. నేను చాలా సార్లు ట్రై చేస్తే నాకు రౌండ్‌గా వచ్చేది కాదు. చితికిపోయాయన్నమాట సిరప్‌లో వేయంగాల్నే. అందుకని నేను మానేసి బయట నుంచి తెచ్చుకునేవాళ్ళం ఎప్పుడన్నా తినాలనిపిస్తే. మళ్ళీ మొన్న మా పాప అడిగితే చేశాననమాట. సేమ్ అలాగే జరిగింది. నూనెలో వేయించేటప్పుడు పగిలిపోయినాయి. సిరప్‌లో ఏయంగాల్నే ఉన్నాయి మొత్తం చితికిపోయినాయనమాట. అప్పుడు మా పిల్లలు కూడా తిట్టారు. దానిలో దూకి ఆత్మహత్య చేసుకునేయి. నీకన్నా మావయ్య బెస్ట్ కదా! చక్కగా చేస్తాడని చెప్పేసి తిట్టారు. ఏంటా నేను చేసిన పొరపాటు అని చెప్పేసి నేర్చుకుని మళ్ళీ చేశాను. నేను చేసిన పొరపాటు ఏంటో చెప్తాను. మీరు కూడా ఇలా జ్యూసీగా రౌండ్‌గా ఎలా రావాలో రాని వాళ్ళ కోసం నేర్చుకుంటారని చెప్పేసి వీడియో తీస్తున్నా. దీనికోసం ముందుగా నేను పిండి అనేది కొలుసుకున్నా. నాకు ఈ బౌల్‌తో కప్పున్నర వచ్చింది. ఈ కప్పులో 4వ వంతు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం పోసి కలుపుకున్నాను. దీన్ని గట్టిగా మన బలవంతం ఉపయోగించి కలపకూడదండి. స్మూత్‌గా పైన కలుపుకోవాలి. మనకి ఇలా చూస్తే ఇలా లోపల ఇలా ఉండాలన్నమాట బబుల్స్ లాగా. అలాగే కొంచెం నెయ్యి వేసి మెల్లిగా పైన కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నానో సేమ్ బౌల్తో 3 కప్పులు షుగరు, 3 కప్పులు వాటర్ పోసి సిరప్ చేసుకుంటున్నాను. మనకి సిరప్ తక్కువ కావాలంటే 2 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. ఇది పంచదార మొత్తం కరిగి కొంచెం చిక్కబడితే చాలండి, పాకం అవసరం లేదు. కొద్దిగా మనకి ఏలుతో టచ్ చేస్తే జిగురుగా అంటితే సరిపోతుందన్నమాట, ఎక్కువ అవసరం లేదు. ఈలోపు సిరప్ తయారయ్యేలోపు మనం ఇవి ఉండలు చేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసాం కదా, ఇలా రౌండ్ చుట్టేసుకోండి. రౌండ్ చుట్టేటప్పుడు కూడా మనం గట్టిగా దాని మీద ఒత్తిడి పెట్టకూడదు, స్మూత్గా చుట్టుకోవాలి. గట్టిగా చుట్టడం వల్ల క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా స్మూత్గా చుట్టుకోవాలి. మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ సిరప్ రెడీ అయిపోయింది. దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసి సిరప్ పక్కన పెట్టుకోండి. దీనిలో కొంచెం నిమ్మరసం పిండుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే స్టవ్ మీద వేరే బౌల్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని ఈ బౌల్స్ అనేవి వేయించేసుకుందాం. తక్కువ వేయించుకోండి, మనకి కొంచెం వేయించడానికి బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఎగిపోయినట్టే. ఇవి వేరే బౌల్లో తీసుకుందాం. డైరెక్ట్గా చాలామంది సిరప్లో వేసేస్తారు కదా, కొంచెం చల్లారినాకేస్తే చాలా బాగుంటాయి అనమాట. అంటే నేను నేర్చుకున్నది చెప్తున్నాను అనమాట. ఇవి వేరే బౌల్లో తీసేసుకుని కొంచెం చల్లారినాక ఈ సిరప్లో వేసేసాను. 5 నిమిషాలకి ఈ సిరప్ అనేది పీల్చేసుకుని కొంచెం జ్యూసీగా రెడీ అయినాయి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా జ్యూసీగా రౌండ్గా బాగున్నాయి కదా. నాకు ఇదే ఫస్ట్ వీడియో, కుదిరిన వీడియో, అది మీకు పెట్టానమాట రాని వాళ్ళ కోసం. లోపల కూడా చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో, ఉండలు అనేవి లేవన్నమాట. చాలా బాగుంది, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.